పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు టౌన్ లో సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన పిఠాపురం నియోజకవర్గ జన సైనికుల కృతజ్ఞత సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో కలిసి పాల్గొన్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఈ సమావేశంలో జగ్గంపేట ఇన్ఛార్జ్ రమేష్ ని నాగబాబు అభినందించడం జరిగింది. నాగబాబు మాట్లాడుతూ తుమ్మలపల్లి రమేష్ గత ప్రజారాజ్యం పార్టీ నుంచి మాతో కలిసి పనిచేసిన వ్యక్తి ఇప్పటికీ కూడా జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. అలాగే మొన్న జరిగిన ఎన్నికలో జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి, పార్లమెంట్ అభ్యర్థి తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ కి పూర్తి మద్దతు ఇచ్చి ఆయన విజయానికి ఎంతో శక్తి వంచన లేకుండా కృషి చేశారని నాగబాబు కొనియాడారు. చాలా ఇన్ఛార్జిగా ఉన్నారైనా అక్కడ జ్యోతుల నెహ్రూ గారికి జనసేన తరఫున మనస్ఫూర్తిగా పనిచేసే వ్యక్తి, ఆయన కూడా మీ అభినందన తెలియజేయడం. జనసేన ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడు ఉన్నారు, తర్వాత జనసేన చక్కగా జనసేన కార్యక్రమాలు చేస్తున్న మానస కానీ పేరేంటమ్మా నాగమణి గారు, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ వీళ్ళందరినీ చూస్తున్నాను, రాజు అందరూ నాకు పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా భీమి నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిగా ఉన్నాను. సీట్ ఆశించాను. సీటు ఇవ్వడానికి మన పొత్తులో భాగంగా కొన్ని కారణాల వల్ల అది టీడీపీ పార్టీకి వెళ్ళినప్పుడు 2-3 రోజులు బాధపడ్డాను. కానీ నిజంగా ఇక్కడికి వచ్చి పని చేశాక అక్కడ నాకు కనుక సీటు ఇచ్చి ఉంటే ఇక్కడ నేను ఎందుకు లేదని చెప్పి అక్కడ బాధపడేవాడిని. అలా లేకుండా నాకు పిఠాపురంలో ఒక మంచి ఎలక్షనీరింగ్ అనే కోఆర్డినేటర్ గా నన్ను నియమించినందుకు, నన్ను నమ్మినందుకు నా అధ్యక్షుడు, నా గురుదేవైన పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా ఇక్కడ ఉండి నువ్వు చెయ్యి నేను చూసుకుంటానని చెప్పి నాకు ధైర్యం ఇచ్చిన శ్రీ నాగబాబు గారికి, అజయ్ గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, మైదరన్నకి, అదే విధంగా ముందు గాజువాకలో గత ఎన్నికల్లో మేము తప్పు చేశాం. అంటే అప్పుడు కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళని బూత్ వరకు తీసుకొచ్చి బూత్ లో సక్రమమైన ఎన్నికలు జరగడానికి మాకు ఒక ప్రక్రియ లేకపోవడం వల్ల మేము తప్పు చేశాం. దానిని అర్థం చేసుకుని దాదాపు 50 మంది బూత్ ఏజెంట్లతో మాట్లాడి గాజువాకలో ఆ తప్పుని సరి చేసుకుని ఇక్కడ ఏ విధంగా మనం ఉండాలి, ఓటు వేయడానికి వచ్చే ఓటర్ని స్వచ్ఛందంగా మనసులో ఉన్న గుర్తుకి ఓటేసే విధంగా మనం ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి దాన్ని స్టడీ చేసి మీ అందరికీ నేను చెప్పడం జరిగింది. దాన్ని మీరు అర్థం చేసుకుని బూత్ లో ఏ విధంగా ఎలక్షన్ చేయాలి అని చెప్పని చేసి చూపించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, బూత్ నుంచి 200 మీటర్ల దూరంలో టెంట్ వేసుకుని మంచినీళ్ళు అందించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, ఓటర్ స్లిప్ ఇచ్చిన ప్రతి జన సైనికుడికి, ఓటు వేయాలని చెప్పి అవగాహన కల్పించిన ప్రతి ఊరు పెద్దకి, ప్రతి వీర మహిళకి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. ఓటర్లు ఎప్పుడూ ఉన్నారు జనసేన పార్టీకి వేయడానికి, కానీ ఓటు వేయించే ప్రక్రియ అనేది ఈ రోజు మనం అర్థం చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలని. కానీ మీ అందరికీ తెలియని ఒక విషయం ఉంది, ఎక్కడ తగ్గాలో మాత్రమే కాదండి, ఎక్కడ తొక్కాలో కూడా తెలిసిన వాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తొక్కిన తొక్కుడికి వైసీపీ ప్రభుత్వం ఏదైందో అది గొప్ప కూలిపోయింది. వాళ్ళ నోట్ల నుంచి ఓటమి భయంతో మాటలు